మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పడుకొచ్చుకొని ఈ పిల్లలిద్దరు సాదుకున్నా సార్ నేను. నెల రోజుల పిల్లని పెట్టిపోయింది సారు. నెల రోజుల పిల్లని పెట్టిపోతే నేనే సాదుకున్నా సార్ ఇద్దరిని. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా దండంపల్లిలో బాత్క మల్లమ్మ కొడుకు రాజు, అలివేలు, వీరికి ఇద్దరు పిల్లలు. ఇక్కడ హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుని చెప్పొచ్చు. రాజు చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని ఇద్దరికి జన్మ ఇవ్వడం జరిగింది. తను అనారోగ్య పరిస్థితుల కారణం చేత తను చనిపోయిన వెంటనే తనకున్నటువంటి అంటే రాజు వాళ్ళ భార్య వెంటనే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తండ్రి లేడు, ఇటు తల్లి లేదు. ఈ ఇద్దరు వదిలిపెట్టడంతో ఆ చిన్న పిల్లలు అనాథలైపోయారు. ఇక్కడ ఉన్నటువంటి తన నానమ్మ ఆ పిల్లల్ని దగ్గర 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాలం నుంచి తనే చూసుకుంటా ఉన్నది. ఇప్పటికే ఆమె వృద్ధురాలు, తనకు భోజనం పెట్టడానికి ఇబ్బంది, తను వండుకోలేదు, తన కష్టం ఆమె చేసుకోలేదు. ఇట్లాంటి టైంలో తనకే తోడుండవలసిన టైంలో ఎవరు తోడు లేని టైంలో ఆ చిన్న పిల్లల్ని వేసుకొని చాలా అవస్థ పడుతూ ఉన్నది. ఈ దండంపల్లి గ్రామంలో హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మల్లమ్మతోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఇప్పుడు మీ కొడుకు రాజు సారు ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? 3 సంవత్సరాలు సార్ చచ్చిపోయి. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. మీ కోడలు అంటే ఎన్ని రోజుల తర్వాత పోయింది? నెల తొలగిన పోయింది. నెల తొలగిన పోయింది సార్. లేదు అంటే చిన్న పిల్లలు. అప్పుడు ఈ పాప ఎంత ఉంది? నెల రోజుల పిల్లని పెట్టిపోయింది సారు. నెల రోజుల పిల్లని పెట్టిపోతే నేనే సాదుకున్నా సార్ ఇద్దరిని. పిల్లగాన్ని పిల్లని నేనే సాదుకున్నా. లేకున్నా అటు ఇళ్ళకల్లా పోయి అడుకొచ్చుకొని సాదుకున్నా సార్. ఇళ్ళ పొండి తల్లికి పాలు తెచ్చుకున్నా, అడుకొచ్చుకొని ఈ పిల్లలిద్దరు సాదుకున్నా సార్ నేను. ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు నువ్వే చూసుకుంటున్నావు? నేనే చూసుకుంటున్నా సార్ ఇద్దరిని. ఇప్పుడు నువ్వే పెద్ద మనిషివి, ఆ ఇద్దరు పిల్లల్ని ఎలా చదువుతున్నావు మరి? ఏం చేయాలి? అట పోయి అడుకొస్తా, ఇళ్ళకల్లా పోయి లేనాడు వాళ్ళ ఇంటికన్నా పోయి తన్న అడుకొచ్చుకొని ఆ పొల్లెలో పెట్టుకుంటా. నాకు లేకున్నా ఉపాసమైన ఉంటున్నా సారు. నాకు లేకున్నా ఉపాసం ఉండే నా పిల్లలు పెట్టుకుంటున్నా ఇద్దరికి. అంటే అప్పుడు దాన సంస్కరణలు కూడా డబ్బులు లేవని చెప్పి మనకు తెలిసిన సమాచారం. అంటే అప్పుడు దాన సంస్కరణలు కూడా ఎట్లా చేసిరు మరి? ఊళ్ళో సందా వేసిరు సారు. సంద వేసి పారేసిరు సారు. నా పిల్లగాని అందరు ఊరు మొత్తం వేసిర్రు. వేసి ఊళ్ళో మందే పారేసిరు ప్రజలే. ఇప్పుడు ఈ అబ్బాయి అంటే రాజు కొడుకు ఎంత వయసు ఉంటాడు అబ్బాయి? 10 ఏళ్ళు సారు. 10 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పాపకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 3 ఏళ్ళు. అంటే ఈ 3 ఏళ్ళు ఆ 10 ఏళ్ళు బాబు వీళ్ళిద్దరిని నువ్వే చూసుకుంటున్నావు? నేనే చూసుకుంటున్నా సార్ ఇద్దరిని. అంటే ఇప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు మీ కోడలు ఎక్కడ ఉంది మరి? అమ్మగారింటికి పోయింది సారు. లేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారింటికి పోయి ఊళ్ళోనే చేసుకుంది పెళ్లి. ఏరియాతో మళ్ళీ పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుంది సార్. లేదు, వీళ్ళని చూడది చెయ్యది. అంటే ఫోన్ గిట్ట చేయదు. నెల రోజుల పిల్లని వదిలిపెట్టి ఏరే పెళ్లి చేసుకుంది సారు. ఓ పిల్ల పుట్టింది. ఇక ఆయనకానే ఉంటది. మా పిల్లలు చూడది, మా ఇంటికి రాదు సార్. ఎప్పుడు రాదు, చూస్తాను కూడా రాదు, ఎప్పుడు రాదు. ఇక ఇప్పుడు నీకు ఎలాంటి అంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉంది కదా, ఇట్లాంటి జీవితంలో నువ్వు ఎట్లా బతుకుతున్నావు మరి? ఇంకా గిట్టనే ఆడుకోవచ్చుకొని ఇక పూటల్లో తీసుకుంటున్నావు సారు. ఇక నీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పింఛన్ వస్తుందా? 2000 వస్తాయి సార్ పింఛని. 2000 తోటి కూరగాయలు నేను తెచ్చుకొని అలా తీసుకుంటున్నావు సారు. 2000. అంటే నీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇప్పుడు ఆర్థిక సాయం అందలేదు? ఇక అందలే. ఇక ఎవరులేమో మొన్న వచ్చి ఇక కాలు బియ్యం ఇక ఇచ్చిపోయారు సారు. ఏకరికంటి వాళ్ళు వచ్చారు. ఇన్ని బియ్యము ఇక పిల్లలకు సబ్బులు సరుకులు అవి ఇచ్చిపోయారు సారు. ఇంట్లో ఖర్చులు. ఇంకా ఈ ఊరు వాళ్ళమా నార్గడ పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇన్ని డబ్బులు ఇచ్చిపోయారు సారు. వాళ్ళు కూడా తండ్రి చచ్చిపోయిండు, తల్లి చచ్చిపోయినట్టే సారు. ఇక ఆ పిల్లని నెల పిల్లని వదిలేసింది, వెళ్ళిపోయి మొగం చేసుకుంది. ఓ పిల్లని కన్నది. ఇక కంటే ఇప్పుడు ఇక అనాథల పిల్లలు అయినరు. ముసలిదానికి కూడా చేతన అయితలేదు సారు. ఇక బిచ్చం అడుకొచ్చుకుంటుంది. వాళ్ళని బుద్ధి నోళ్ళు పెడుతురు, బుద్ధి లేని వాళ్ళు పెడతలేరు. ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడా సక్కంగా లేదు. ఇక అనాథులు అయిపోయినరు సారు. సాయం చేయరు సారు. అంటే ఇప్పుడు మీకు ఏమైతారా మళ్ళీ ఇంటి పక్కల ఇంటి పక్కల వాళ్ళం మేమందరం మటుకు ఎప్పుడు పెడతాం సార్. వాళ్ళకు ఏనాడన్నా ఒకనాడు పెడతారు. కానీ అంత అనాథుల బతకకూడదు సారు. అంత ఎక్కడ ఆదిరిక లేదు వాళ్ళకు. ఇక ఏ దరిదాపు లేదు, ఆస్తి లేదు. ఇక ముసలామె చదువుకుంటుంది పిల్లల.
ఇక అది పిల్లని కాలువలో వేసిపోతామంటే మేము అందరం కూడి వద్దని ఇక దాన్ని తిట్టి ఇక ఆ పిల్లని తెచ్చుకొని నెలల పిల్లే సారు, నెల పిల్లనే సాదుకుంది. అందరికీ నమస్తే సారు. అమ్మ. మీరందరూ చూసిన వాళ్ళందరూ దయచేసి ఆ. వాళ్ళకి ఎంతో అంత సాయం చేయాలి. వాళ్ళు మొత్తం పేదోళ్ళు, ఏమి లేదు. ఆ. నిన్నమన్నా కొంచెం కాళ్ళు అటు ఇటు ఉండి అడుకొచ్చుకునేది. ఇప్పుడు ఒక దాదాపు 5-6 నెలలు అవుతుంది, మొత్తం కాళ్ళు నడవలేక అటు ఇటు లేస్తలేదు. వాళ్ళని ఒక ఇంటి పక్కల వాళ్ళు ఇవి ఉన్నాయని పెడితే తింటారు, లేకుంటే ఉపాసం అంటారు. ఇప్పుడు అంటే ఇల్లు పోయి అడుక్కునే స్తోమత కూడా లేదు ఇప్పుడు. అంటే కాళ్ళ నొప్పి. కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు నిన్నమన్నా అటు ఇటు ఉంటే ఊళ్ళో అడుక్కునేది, ఊళ్ళో పెడితే పెడతారా సార్? నల్గొండ పోయేది, నల్గొండలో అడుకొచ్చుకునేది, అటు ఇటు అడుకొచ్చుకుంది 2 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఒక 5-6 నెలలు అవుతుంది, మొత్తం ఇంటి నుంచి పోయలేదు. ఇట్నే టీవీలలో వేసినాయి, అవి వేసినాయి, వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వచ్చి సాయం చేస్తే 5 తింటుంది. 5 అయిపోతే మాత్రం ఉపాసం ఉంటున్నారు సార్. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు 5 తింటారు. ఎల్ల చూసిన వాళ్ళు వాళ్ళ మనసు ఉన్నంత ఎంతో అంత మీకు చేతనైనంత సాయం చేసి వాళ్ళకు ఆదుకోవాలి. చూశారు కదా, నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి ఘటన. రాజు ఇంటి గుమ్మం కుప్పగూలిపోయింది. తనకున్నటువంటి ఒకే ఒక్క కొడుకు చనిపోవడంతో కోడలు కూడా ఈ చిన్న పాప, నిజంగా కూడా ఒక్కసారి కెమెరా ఇటు పెట్టండి, ఈ చిన్న పాప నెల రోజులు ఉన్నప్పుడు వదిలిపెట్టినటువంటి పాపని, పుట్టగానే ఈ పాపను వదిలిపెట్టి నిజంగా కూడా ఆ తల్లికి ఇట్లా వదిలిపెట్టాలనిపించిందో, పేగు దంచుక కన్నటువంటి ఆ కన్న తల్లి అసలు నిజంగా కూడా నీ మనసెట్లు వచ్చింది తల్లి. ఈ చిన్న పాపలు, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళని ఎట్లా జాదాలి? ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఈ వృద్ధాప్యంలో ఉన్న వీళ్ళు బతకడమే కష్టం. ఈ టైంలో వీళ్ళనే చూసుకోవాల్సిన టైంలో ఈ చిన్న పిల్లల్ని ఎలా జాతారని వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినావు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని వచ్చి ఈ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటే ఇంకా బాగుంటది, ఈడ ఉన్నటువంటి పిల్లల్ని చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటది. అయినా నువ్వు రావని చెప్పేసి వాళ్ళు కంఠపదంగా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఏరే పెళ్లి చేసుకున్నది, పిల్లలకన్నది ఇక రాదు సార్ అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి తక్షణమే. వాళ్ళు వాస్తవానికి చాలా పేద కుటుంబం మనకు కనపడుతూనే ఉంది. ఇల్లు లేదు, ఉండడానికి తినడానికి తిండి లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ ముసలి తల్లి 2 చిన్న పసి కూనల్ని చాదాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మనసున్నటువంటి మహారాజులు ఎవరైనా సరే మీరు తోచినంత ఆర్థిక సాయాన్ని కుటుంబానికి ఆదుకోవాలి. మనమే బాసటగా భరోసాగా నిలబడాలి, ఈ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సుమన్ టీవీ వేడుకుంటా ఉన్నది. కెమెరామ్యాన్ తరుణ్తో మీ శంకర్, దండంపల్లి. పడుకొచ్చుకొని పిల్లలిద్దరు సాదుకున్నా సార్. నేను నెల రోజుల పిల్లని పెట్టిపోయింది సారు. నెల రోజుల నెల రోజుల పిల్లని పెట్టిపోతే నేనే సాదుకున్నా సార్ ఇద్దరిని.